హాయ్ హలో వెల్కమ్ టు V9 న్యూస్. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం, పడిపోయిన గాలి నాణ్యత. భక్తులతో కిటకిటలాడుతున్న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అద్భుతమైన అలంకరణతో భక్తులకు దర్శనం. నగరంలో ఘనంగా సదర్ ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొన్న తలసాని. మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఘనంగా దీపావళి సంబరాలు, కుటుంబ సభ్యులతో కలిసి టపాకాలు కాల్చిన మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ పెరిగిపోయింది. దీపావళి పండుగ నేపథ్యంలో బాణాసంచాపై ఢిల్లీ నిషేధం విధించినప్పటికీ ప్రజలు ఆ నిబంధనలను పట్టించుకోకుండా కాల్చారు. దీంతో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. ఢిల్లీ యూనివర్సిటీ, PUSA, లోధి, మధురా రోడ్లు, IIT ఢిల్లీ, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాంతాల్లో గాలి నాణ్యత 396, 376, 379, 398, 395, 387గా ఉందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అద్భుతమైన అలంకరణతో అమ్మవారి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసము వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేస్తున్నారు. మాస్క్ ధరించిన వారిని మాత్రమే ఆలయ కమిటీ సభ్యులు లోపలికి అనుమతిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ లక్ష్మణ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మరి కాసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చుట్టూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. आज भाग्यलक्ष्मी माता के दर्शनार्थ बता रही है और जो बैरिकेड के भक्त लोग खड़े हैं उनको मिलती है कुछ समय के लिए हमारे भी
काफिला काफी लंबा है, 11 गाड़ियां आ रही है, तो मंडी प्रशासन సదర్ సమ్మేళనం యాదవులు ఎంతో ఘనంగా జరుపుకునే వేడుక అని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. వెస్ట్ మారేట్పల్లిలోని తన నివాసం వద్ద నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే సదర్ వేడుకల్లో పాల్గొనే దున్నరాజుల ప్రదర్శనను పరిశీలించారు. దీపావళి తర్వాత ప్రతి సంవత్సరం సదర్ను ఎన్నో సంవత్సరాల నుండి నిర్వహిస్తూ వస్తున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సదర్ను ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నారాయణగూడలో నిర్వహించే సదర్ ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. పండుగ వచ్చిందంటే దేశంలో మరి యాదవులు మొదటి నుంచి కూడా ఈ సదర్ సమ్మేళన సదర్ ఉద్యమాలని 364 కష్టపడి ఒక్కరోజు కులవృత్తి డైరీ చేసుకోవడం అనేది కులవృత్తి కాబట్టి 364 డేస్ కష్టపడిన తర్వాత ఒక్కరోజు అందరూ ఒక దగ్గర కలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సదర్ సమ్మేళన దున్నపోతుల ఊరేగింపు అనేది యాదవులకు ప్రత్యేకమైనటువంటి పండుగ. మన తమ్ముడు హైదరాబాద్ నుంచి మధు యాదవ్ గారు వారి మిత్ర బృందంతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం, అదేవిధంగా ముషిరాబాద్లో ఎడ్ల హరిబాబు యాదవ్ గారు అంటే ఇక్కడ హర్యానా నుంచి రాజస్థాన్ గుజరాత్ నుంచి మరి ఈ యొక్క దున్నపోతులను తీసుకురావడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే నీకు ఖైరతాబాదు ముషిరాబాద్ ఈరోజు నారాయణగూడలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు దీపావళి మరియు సదర్ సంబరాల శుభాకాంక్షలు. మేము ఇక్కడ దివాళీ సందర్భంగా హర్యానా నుంచి కొనుగోలు చేసినటువంటి మహా దున్నరాజులని ఈరోజు మన దివాళీ మరుసటి రోజు 5వ తారీఖులో ఖైరతాబాద్ సదర్లో కానీ 6వ తారీఖు నారాయణగూడ సదర్లో కానీ ప్రదర్శించనున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ మహా దున్నరాజుల యొక్క హైటు 6 ఫీట్లు 7 ఫీట్ల ఉంది. దీని యొక్క ఉత్పత్తి అయ్యే దూడలు దాదాపు 24 నుంచి 20 లీటర్ల పాలు ఉత్పత్తి ఇచ్చే దూడలు దీని నుంచి రావడం జరుగుతుంది, దీని జంతి నుంచి. సో మనం సదర్ సంబరాల గురించనే కాకుండా మేము ఇంకో 2-3 నెలలలో హైదరాబాద్లో సిమెంట్ బ్యాంకు పెట్టదలుచుకున్నాము. మన అన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దీపావళి పండుగను పురస్కరించుకుని మంత్రి మల్లారెడ్డి బోయిన్పల్లి తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి టపాకులను కాల్చి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్లతో కలిసి టపాసులు కాల్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలలో సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు నిండి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని అమ్మవారిని ప్రార్థించానని మంత్రి తెలిపారు. No.
No. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని భువనగిరి మండల ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి బద్దం బాల్ రెడ్డి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేసుకుందని, వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని ఆయన అన్నారు. ఆలస్యం జరిగితే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటూ రేపటి నుండి పెద్ద ఎత్తున యుద్ధ కార్యాచరణ ప్రణాళిక మొదలు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు ఉమాశంకర్, దశరథ, రత్నాపురం బాలరాం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందుగా అధికారులను హెచ్చరిస్తూ ఈరోజు రైతులు ఎదుర్కొన్నటువంటి ఐకేపీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభించాలని చెప్పి ఈరోజు ముందస్తుగా ఎంఆర్ఓలకు హెచ్చరిస్తూ ఈరోజు మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 15 రోజులుగా ఐకేపీ కేంద్రాల దగ్గర రైతులు పండించినటువంటి ధాన్యాన్ని అక్కడ స్టాక్ యార్డులలో పెట్టడం జరిగింది. ఇంతవరకు అధికారులు స్పందించకపోవడము మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవడము చాలా శోచనీయము. మళ్ళీ రేపో మాపో వర్షాలు వచ్చి ఆ ధాన్యం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి రైతు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. भारत माता के जय जवान। భారతీయ జనతా పార్టీ పక్షాన భువనగిరి పట్టణము భువనగిరి రూరల్ శాఖ తరఫున ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మెమోరాండం సమర్పించడం జరిగింది. గత 15 రోజుల నుంచి ఈ వరి ధాన్యాన్ని కోతలు జరుగుతున్న సందర్భంలో ఎలక్షన్లు ఉన్నాయని సాకుతో మేము 2వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు నుంచి అని చెప్పి కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా కొనుగోలు చేయకపోవడం 1986 రూపాయలు, గతంలో 1880 రూపాయలు ఉన్న ధాన్యం క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం 1986 రూపాయలు చేసింది. 1986 రూపాయలు చేస్తూ అదనంగా 500 రూపాయలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని గతంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ దగ్గర మేము 29 నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రైతు వేదిక వద్ద 2వ విడత టోకెన్లు వేములపల్లి ఎస్ఐ రాజు పర్యవేక్షణలో ఇవ్వడం జరిగింది. ఈ టోకెన్లు 6, 7, 8 తారీఖు 3 రోజుల వరకు ఇవ్వడం జరిగింది. ఎస్ఐ రాజు పర్యవేక్షణలో ఎటువంటి పైరవీలకు తావు లేకుండా రైతులందరికీ ప్రశాంత వాతావరణంలో టోకెన్లు జారీ చేయడం జరిగింది. సుమారుగా 400 టోకెన్లు అధికారులు జారీ చేశారు. రైతులందరికీ టోకెన్లు అందుతాయని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఐ చెప్పారు. 3వ విడత టోకెన్లు సోమవారం నుండి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే మీరు ముందుగా టోకెన్ తీసుకోండి. పర్ డే మన మండలం నుంచి ఒక 200 ట్రాక్టర్లకు టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ ద్వారానే వస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా మొన్నటి దాకా ఈ రైస్ మిల్ దగ్గర చాలా ఉండే టోకెన్ సిస్టమ్ లేనప్పుడు. ఇప్పుడు టోకెన్ సిస్టమ్ ఉన్నంత ప్రకారం రైతు కోసుకొని వస్తున్నాడు. అక్కడ ఒక 1 అవర్ కూడా వెయిట్ చేయకుండా ప్యాడీని అన్లోడ్ చేసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు కట్ చేసుకున్నది తర్వాత ఫ్రెష్గా తీసుకొస్తున్నారు కాబట్టి నాణ్యత కూడా మంచిగా ఉంటుంది, రేటు కూడా వాళ్ళు మంచిగా వాళ్ళ రైతులకు వస్తుంది. కాబట్టి టోకెన్ తీసుకొని రండి, కోసుకొని వెంబడే అమ్ముకొని పోయేటట్టు కూడా ఈ టోకెన్స్ ద్వారా సౌకర్యం కలుగుతుంది. కాబట్టి మీ టోకెన్ తీసుకోవాలి అని చెప్తున్నాం. మళ్ళీ మండే రోజు కూడా మళ్ళీ 3వ విడతగా టోకెన్లు మంజూరు ఇస్తారు. రైతు వేదిక ఉంది కదా, అక్కడ ఇస్తామని చెప్తారు. మండే రోజు నుంచి 3వ విడతగా ఇస్తారు. సెకండ్ విడత టోకెన్ పంపిణీ జారీ చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా. ఈరోజు మనకు టోటల్గా ఇప్పటివరకు మన దగ్గర ఉంది 600 టోకెన్స్ మంజూరు చేస్తామన్నారు. పర్ డే 200 టోకెన్ మంజూరు చేయబడుతున్నారు. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి కూడా మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళకు 200 టోకెన్స్ ఇస్తున్నారు. తర్వాత మండే రోజు కూడా ఈ టోకెన్స్ మంజూరు చేయడం జరుగుతుంది. మా పోలీస్ యంత్రాంగం ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా ఈ లైన్ డిస్టర్బెన్స్ కాకుండా ముందు వచ్చిన వాళ్ళకు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఆ క్యూ లైన్ల ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి తోపులాట కూడా జరగకుండా మేము ఏర్పాటు చేస్తున్నాము. అట్లనే హైవే పక్కన ఉంది కాబట్టి రోడ్ పైన కూడా క్యూ లైన్ పోనీయకుండా కూడా. తెలంగాణ రైతుల అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. వేములపల్లి మండలము సల్కునూరు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో సల్కునూరుతో పాటు బొమ్మకల్లు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించారు. మాడ్గులపల్లి మండలం గుర్రప్పగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ శ్రీ విద్యారాజు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి జెడ్పీటీసీ మంగమ్మ వెంకటయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని వేదికను అలంకరించారు. అదేవిధంగా బొమ్మకల్ గ్రామ సర్పంచ్ మారుతి వెంకరెడ్డి గారు, పిఎస్సిఎస్ చైర్మన్ పురధర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిన ఎంపీపీ కోకల శ్రీ విద్య గారిని వేదిక మీద, అలాగే మాడుపల్లి నేవర్పల్లి మండల పార్టీ అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, బాబా గారిని వేదిక మీద, అలాగే సీనియర్ నాయకులు చుక్కారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మార్కెట్ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుభాకర్రావు గారిని వేదిక అలంకరించారు. అదేవిధంగా సర్పూర్ పిఎస్సిఎస్ డైరెక్టర్లందరినీ నేను వెంకరెడ్డి కిందికేం చూస్తావు, లేచి తెలివాకి మాట రాదా లేపాలి. ఈరోజు బొమ్మకల్ గ్రామంలో పిఎస్ఎస్సి సల్కూరు సొసైటీ ద్వారా సొసైటీ ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, మల్లపాటి కరుణారెడ్డి గారికి, బాబాయ్ గారికి, మన కోప్షాను వారికి అందరికీ వచ్చిన ఎంపీపీ కోకల శ్రీ విద్యారాజు గారికి, గ్రామ ప్రజలకు, గ్రామ రైతులకు అందరి నా యొక్క నమస్కారం. మన గ్రామంలో దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి ఐకేపీ సెంటర్ ఓపెన్ జరుగుతుంది. కాబట్టి మనందరం రైతులు సహకరించి గొడవ లేకుండా తూకాల కాడ కానీ, పంటలు మన కాంట వేయేటప్పుడు కానీ, ఒడ్లు కాక నాయి ముందు వచ్చి నీ ముందు అనుకుంటా అందరు సహకరించి ఐకేపీ సెంటర్లో కొనసాగాలని కోరుతున్నాం. ఈరోజు బొమ్మకల్లో మన గవర్నమెంట్ వారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గింజ మేము కొంటామనే యొక్క నినాదాలతో మన రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వేములపల్లి మండల పరిధిలోని పలు రైస్ మిల్లో ధాన్యం కొనుగోలు రికార్డులను జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై జిల్లా ఎస్పీ రైతులను అడిగి తెలుసుకున్నారు. క్వింటాల్కి 1800 ధర తగ్గకుండా రైతులకు చెల్లించాలని ఎస్పీ రైస్ మిల్లర్స్ను హెచ్చరించారు. లాభం చేసుకోవడానికి రేట్లు తగ్గించుకుంటారు. మాట్లాడేది ఇక్కడికి వచ్చి మళ్ళీ
ఇది కాదు మంచి క్వాలిటీ ఉన్నది ఈ రెండు ప్యాకెట్ తీస్తారు. అరే మీరు ఏమన్నారండి క్వాలిటీ ఏమన్నా బాగాలేదు ఒక నిమిషం చూడండి. మీరు ఏమన్నారు ఆ రోజు మీటింగ్ లో క్వాలిటీ బాగాలేకపోతే దాన్ని పక్కన పెడతాము, పక్కన పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు చెప్పారా? డిఎస్పీ గారికి చెప్పినారా? మీరు ఏమైనా కలర్ బాగాలేదండి మీరు లోడ్ పక్కన పెట్టామని పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళతో మీరు చెప్పినారా? ఏమన్నా మీకు ఫోన్ చేసి చెప్పినారా ఈ లోడ్ పక్కన పెట్టాం కలర్ బాగాలేదని చెప్పేసి? అరే మీరు అంటే ప్రతి ట్రాక్టర్ కూడా కలర్ బాగాలేదా? ఏం మాట్లాడతారండి? మీరు లాభం చేసుకోవడానికి రేట్లు తగ్గించుకుంటారు. మాట్లాడేది ఏంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది కాదు మంచి క్వాలిటీ ఉన్నది ఈ రెండు ప్యాకెట్ తీస్తారు. అరే మీరు ఏమన్నారండి క్వాలిటీ ఏమన్నా బాగాలేదు ఒక నిమిషం చూడండి. మీరు ఏమన్నారు ఆ రోజు మీటింగ్ లో క్వాలిటీ బాగాలేకపోతే దాన్ని పక్కన పెడతాము, పక్కన పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు చెప్పి మీరు లాభం చేసుకోవడానికి రేట్లు తగ్గించుకుంటారు. మాట్లాడేది ఏంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది కాదు మంచి క్వాలిటీ ఉన్నది ఈ రెండు ప్యాకెట్ తీస్తారు. అరే మీరు ఏమన్నారండి క్వాలిటీ ఏమన్నా బాగాలేదు ఒక నిమిషం చూడండి. మీరు ఏమన్నారు ఆ రోజు మీటింగ్ లో క్వాలిటీ బాగాలేకపోతే దాన్ని పక్కన పెడతాము, పక్కన పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ మీరు చెప్పారా? డిఎస్పీ గారికి చెప్పినారా? మీరు ఏమైనా కలర్ బాగాలేదండి మీరు లోడ్ పక్కన పెట్టామని పోలీసు వాళ్ళు ఉంటారు వాళ్ళతో మీరు చెప్పినారా? ఏమన్నా మీకు ఫోన్ చేసి చెప్పినారా ఈ లోడ్ పక్కన పెట్టాం కలర్ బాగాలేదని చెప్పేసి? అరే మీరు అంటే ప్రతి ట్రాక్టర్ కూడా కలర్ బాగాలేదా? ఏం మాట్లాడతారండి? రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్ మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో కాటమయ్య దేవాలయంలో సత్యనారాయణ స్వామి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ గారు, ఎంపీపీ తిరుమని నిర్మల శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. గుడి నిర్మాణానికి తన ట్రస్ట్ ద్వారా 1,50,000 రూపాయలు ఇచ్చినందుకు ఉప్పల వెంకటేష్ గారికి దేవాలయం ధర్మకర్త అల్లాజీ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లాజీ గౌడ్, కుమార్ గౌడ్, జగన్, గణేష్, విక్రమ్, గౌడ సంఘం నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా కాటమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చేసినటువంటి అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జెడ్పీటీసీ తలకొండపల్లి గారికి ధన్యవాదాలు. మా ఈ గుడి 10 ఏళ్ల నుంచి ఇక్కడ మేము కష్టపడి ఒక స్థితిని తీసుకొచ్చాం. అయితే గత సంవత్సరం మేము అన్నగారిని ఈ గుడి అభివృద్ధి కొరకు కలిసినప్పుడు సహృదయంతో మేము కలవంగానే ఆమర్గల్ నుంచి ఒక 10 మంది మిత్రులను కలిసి వెళ్తే ఈ గుడి నిర్మాణ కమిటీ కలిసి వెళ్తే వారు సహృదయంతో వెంటనే మాకు ఇక్కడ ఈ గుడికి మనం నిర్మించినటువంటి గ్రానైట్ రాయి అంతా కూడా బహుమతిగా సుమారుగా 1,50,000 రూపాయలు విలువ చేసే రాయిని మనకు ఈ గుడికి ఇచ్చారు. అన్నగారు మీకు తెలుసు మన కలగుడి తాలూకాలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత ఇది ఏమంటారు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దేవాలయం కాటమయ్య పరమేశ్వరుని ఆలయం. పరమపరమైన రోజు దీపావళి పుణ్య దినాలలో ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్న గౌడ సోదరులందరికీ ఈ ఆనందం తలకొండపల్లి మాడగుల కట్టాల మండల గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఆ పరమేశ్వరుడు మనందరినీ మన ప్రాంతాన్ని బాగా చూసుకోవాలని ఆ పరమేశ్వరునికి ప్రార్థన చేస్తూ ఈ దేవాలయం దగ్గర నన్ను తెలిసి నన్ను సాధారణంగా ఇక్కడ ఆహ్వానించి నాకు వివరించిన పెద్దలు అల్లాజన్న గారు ఈ దేవాలయ కమిటీ. ఆ రోజు నేను ఇక్కడ దేవాలయం ఇంత పెద్ద హైట్లో ఉంటుంది, ఇంత బ్రహ్మాండంగా ఇంత గాలి వెలుతురు వచ్చే విధంగా ఒక పరమేశ్వరుడి ఆలయం నిర్మాణం జరుగుతుంది అనుకోలేదు. నా దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చి ఒక 10 మంది అడిగిన వెంటనే నేను 1,50,000 రూపాయలు అవుతుందంటే ఈ దేవాలయానికి గుడికి నిర్మాణంలో ఉన్న గ్రానైట్ అంతా ఇప్పించడం జరిగింది. తప్పకుండా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. పాతబస్తీ సైదాబాద్లో సదర్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిజాం కాలం నాటి నుండి
కొనసాగుతున్న సదర్ వేడుకల్లో గేదెలను దున్నపోతులను ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహిస్తున్నారు. జీవనోపాధి కల్పిస్తున్న మూగజీవుల పట్ల యాదవులు తమ భక్తిని చాటుకుంటున్నారు. సైదాబాద్లో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సదర్ వేడుకల్లో దేశంలోని మేలిమి జాతి దున్నపోతులు హల్చల్ చేస్తున్నాయి. దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో విన్యాసాలు చేయిస్తూ యాదవులు తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కురుమగూడ చెందిన ఆర్ మనోజ్ యాదవ్, చౌని ఉపేర్గూడ చెందిన మనీష్ యాదవ్ దున్నపోతుల ఆకర్షణగా నిలిచాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘము జిల్లా అధ్యక్షులు రావులరాజు 10వ తేదీన భువనగిరి కేంద్రంలోని బాబు జగజీవన్ రావు చౌరస్తాలో బీసీల గర్జన సంఘ ఉంటుందని తెలిపారు. జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. బీసీలైనటువంటి జిల్లా మండల గ్రామ ప్రజాప్రతినిధులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయగలరని కోరారు. ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మరియు డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అన్న గారు, అరుణోదయ సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క గారు, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధికార ప్రతినిధి దాసు శ్రవణ్ కుమార్ గారు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండ్రు శోభరానక్క గారు, ప్రజాప్రతినిధులు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీలకు అతీతంగా బీసీలంతా ఈ సభకు, బీసీ గర్జనకు సభకు వేలాదిగా తరలివలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ సభ ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు మరియు ఫీజు రింబర్స్మెంట్ కొరకు, దళితులకు దళిత బంధు ఏ విధంగా ఇచ్చారో కేసీఆర్ గారు బీసీలకు కూడా బీసీ బంధు ఇవ్వాలని, బీసీ కులగణన చేయాలని, అదేవిధంగా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయడం జరిగింది. మరి ఒక అఖిలపక్షం ఏర్పాటు చేసి మరి ఢిల్లీకి తీసుకెళ్ళి మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డనే, అందుకోసం
పార్లమెంట్లో బీసీ కులగణన ఏర్పాటు చేయాలని, బీసీ కులగణన లెక్కలు చేర్చాలని. పందులకు, కుక్కలకు, నక్కలకు, చెట్లకు లెక్కలుంటాయి, కానీ మా బీసీలకు లెక్కలు ఎందుకు ఉన్నాయని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీ కులగణన చేయకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డిమాండ్ ధర్నాలు, రసరోకలు. భువనగిరి పట్టణంలో హనుమాన్వాడలో యాదవులు సదరు పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు గీతా ఆనంద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. యాదవులు కులవృత్తి దైవంగా భావించే దీపావళి మరుసటి రెండవ రోజు అయినటువంటి యమ ద్వితీయ రోజున దున్నపోతులను పూజించి సదరు సయ్యేట అని దున్నపోతులతో ఆటపాటలతో ఊరేగిస్తూ ఈ పండుగను జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీ, వివిధ గ్రామాల పట్టణాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో స్థానిక హనుమాన్వాడలో యాదవులు వాళ్ళ కులవృత్తిని దైవంగా భావిస్తూ ప్రతి సంవత్సరం దీపావళి రోజు లేదా దీపావళి మరుసటి రోజు సదర్ సయ్యాట అత్యంత ఘనంగా దున్నపోతుతో ఊరేగింపు చేస్తారు. కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే జరపాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తోటకూరు సుమన్ యాదవ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యంత ఘనంగా నిర్వహించే ఈ పండుగను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం, పడిపోయిన గాలి నాణ్యత. భక్తులతో కిటకిటలాడుతున్న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం, అద్భుతమైన అలంకరణతో భక్తులకు దర్శనం. నగరంలో ఘనంగా సదర్ ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొన్న తలసాని. మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఘనంగా దీపావళి సంబరాలు, కుటుంబ సభ్యులతో కలిసి టపాకాలు కాల్చిన మంత్రి. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం V9 న్యూస్.